అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా మాట్లాడచ్చా? ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళతో నోట్లో మాట్లాడుకున్నారట. సో అండ్ సో ఏరియాలో రాచకొండలో ఏరియాలో ఉన్న ల్యాండ్ మాకిచ్చేయండని. అప్పుడు ఏం జేయాలా? నువ్వు ఇద్దరు కూర్చోవాలి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్‌తో. ఆహ్, వాళ్ళ హెడ్ క్వార్టర్‌లతో ఆళ్ళు మాట్లాడుకోవాలి. ఆ భూమిని మనం తీసుకొని, మనం వాళ్ళకి బదులుగా ఇస్తామన్న భూమిని ఆళ్ళకియ్యాలి. ఇదేదో సందుల్లో పంచాయతీ గాదు గదా! ఈ స ఈ రోడ్డు నేనుంటాను, ఆ రోడ్‌లో నువ్వు జూసుకో అని జెప్పుకోవడానికి ఆ భూమిని వాళ్ళిచ్చిన తర్వాత వేలమేస్తే ఒక అర్థం ఉంది. వాళ్ళు ఇవ్వకుండానే వేలమేసేసి 263,00,00,000 వచ్చిందని జెప్పేసేసి, మరి అంతొచ్చినప్పుడు 5 ఎకరాలు కలిపితే దగ్గర దగ్గరగా 1,100,00,00,000 డబ్బులవుతున్నప్పుడు, అలాంటిది ఇచ్చేస్తే ఉన్నతాధికారులు వీళ్ళని వాయించరా? కాబట్టి అది మేమెవరికీ ఇవ్వకుండానే రిజిస్ట్రేషన్ చేయకుండానే ప్రభుత్వం వేలమేసింది అంటూ కోర్టుకెళ్లారు. కోర్టు దానికి సంబంధించిన మీ కౌంటర్ ఏంటి ఏమని జెప్పేసి ప్రభుత్వాన్ని అడిగింది. అంటే అక్కడ తప్పు చేసింది ప్రభుత్వం అనేది కోర్టు అంగీకరిస్తోంది. కోర్టు అర్థం చేసుకుంది. దానికి సమాధానం చెప్పడం మానేసి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1,200 ఖాతాలు 12,000 బ్యాంక్ ఖాతాలున్నాయి ప్రభుత్వానికి అయన్నీ తీసేస్తాం. దాంట్లో డబ్బులేయకుండా చూస్తాం. దాన్ని ఇబ్బంది పెడతాం. ముందు మాతో చెప్పారు. ఏందిది? ఇదేమన్నా పిల్లల పంచాయతీనా? నువ్వు నీకో బలపం, నాకో బలపం, నువ్వు సగం తీసుకుందాం, నేను సొంతం తీసుకుందాం అని చెప్పుకోవడానికి. అసలెక్కడికి పోతున్నాం మనం?